హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మన రుచులు. చూసారా ఏంటబ్బా అనుకుంటున్నారా? ఇది మేము పచ్చి పులుసు అంటాం దీన్ని. చాలా బాగుంటుంది ఇది మాత్రము. రైస్లోకి సూపర్ ఉంటుంది. చాలా ఈజీ కూడా ఇది. చాలా అంటే చాలా ఈజీ. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాల్లోనే అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం ఇది. మా ఇంట్లో అందరూ చాలా బాగా తింటారు దీన్ని. ఎప్పుడు దీన్ని చేయమ్మా, పచ్చి పులుసు చేయమ్మా అంటారు. మేమైతే దీన్ని పచ్చి పులుసు అని అంటాము. సార్ తిన్నారంటే మళ్ళీ మీరే చేసుకొని తింటారనమాట. చూడండి ఎలా చేయాలో చూసేద్దామా. 100 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే ఎక్కువ మంది ఉంటే కొన్ని పల్లీలు ఎక్కువ తీసుకోండి, లేదంటే మేము ఒక 6 మెంబర్స్కి అనమాట. అరే 2 పూటలకే అవుతుందన్నమాట. ఇది 100 గ్రామ్స్ తీసుకుంటే మనం 2 పూటలకి పచ్చిపులుసు చేసుకోవచ్చు. పల్లీలు బాగా వేయించి పొట్టు తీసేసి మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 3 లేదా 4 వేసుకోండి. పచ్చిమిర్చి అలాగే మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి. ఇందులోకి నేను 2 వేసాను, చాలా కారం ఉన్నాయని. అలాగే సాల్ట్ ఇందులో కొన్ని వేసాను, మరి తరిగి కూడా పెట్టుకున్నా. చూపించా కదా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అన్నీ తరిగి పెట్టాను. చూసారా, ఇది పేస్ట్ ఆడిచ్చేసేసాను. పల్లీల్ని చూడండి ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజంతో చింతపండు నేను ముందే నానపెట్టి పెట్టుకున్నాను. మొత్తం అంతా పిసికేసి మొత్తం పులుసు అంతా మనం ఆ చట్నీ ఆడించుకున్నాం కదా, పల్లీల మిశ్రమము, అందులోకి ఈ పులుసు అంతా పిండేసేయాలి. అంతా పులుసు పిండేసి ఇప్పుడు మీరు వాటర్ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ. మరీ అట్లా ఉంటే బాగోదు. ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను. షుగర్కి బదులుగా బెల్లం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అవైలబుల్లో లేదు, మాకు బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్తో కూడా బాగుంటుంది అనమాట. అంతా ఒక్కసారి కలిపేసుకున్నాను. నేను ఆల్రెడీ అందులోకి సాల్ట్ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఒక్కసారి చేత్తో అలా అలా అంతా చేస్తేనే దీనికి టేస్ట్ బాగా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలన్నీ లావుగా ఉంటాయి కదా, అలా లేకుండా సపరేట్గా సింగిల్ అయిపోతాయి అనమాట. అన్నీ కలిపి వేస్తేనే బాగుంటుంది అనమాట. ఒక్కసారి మనం చేత్తో అలా అనేసి వేయాలి. అన్నీ వేసి కలిపేసుకొని అలాగే తిరువాత పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని